మిర్చి ఆ మాట వినగానే హడలిపోతున్నారు రైతులు. మిర్చి మిగిల్చిన కారం ఘాటుకి కన్నీరు ఉబికి వస్తుంది. మిర్చిలో తెగుళ్లపై పోరాటంలో గెలిచిన రైతు గిట్టుబాటు ధరలో మాత్రం ఘోరంగా ఓడిపోయాడు. ప్రకాశం జిల్లా దొనకొండలో 2000 ఎకరాల్లో మిర్చి పంట సాగు చేశారు రైతులు. ఎకరానికి 2 లక్షలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన మిర్చి పంట కన్నీరు తెప్పిస్తోంది. మిరప నారు తెచ్చి నాటిన దగ్గర నుండి మిరప పంటను ఆశించే ఎర్రనల్లి, నల్ల తామర లాంటి తెగుళ్లపై యుద్ధం చేసి పంటను కాపాడుకున్న మిర్చి రైతులు గిట్టుబాటు ధర లేక విలవిలలాడుతున్నారు. మిర్చి కోత కూలీలకు కూడా అమ్మిన పంటలో అగ్రవాల్ రాకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. గత సంవత్సరం క్వింటాల్కు 20,000 నుండి 25,000 పలికిన మిర్చి ఈ సంవత్సరం 12,000 కూడా పలకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెగుళ్లతో దిగుబడి తగ్గి కాయ కూడా తెల్లగా రావడంతో క్వింటా 6,000కు తీసుకొనడంతో ఎకరాకు 50,000 రూపాయలు నష్టపోతున్నామని రైతులు అంటున్నారు. పంటను మార్కెట్కు తీసుకువెళితే దళారు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వాలు గిట్టుబాటు ధరలు కల్పించి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఏంటి అలాగే నిలిచిపోయావు? గోల్డ్, డైమండ్, సిల్వర్ రేట్ ఇలా ఉంటే ఇలా నిలిచిపోకుండా ఎలా ఉండేది? మన కంట్రోల్లో లేని దాని గురించి ఫీల్ చెయ్యకు. ప్రజలకు మనం ఏం చేయగలమో ఆలోచించు గురు. తగ్గింపు ధమాకా. అన్ని బంగారు నగలపై లలిత వారి మార్కెట్లోనే తక్కువ తరుగులో ఇంకా 1% తగ్గింపు ఇద్దాం. ఓకే, వజ్రాభరణాలకు క్యారెట్కు 5,000 రూపీస్ తగ్గింపు ఇద్దాం. నన్ను మర్చిపోయారే, వెండిలో కూడా తగ్గింపు ఇద్దాం. తగ్గింపు ధమాకా.